గైస్, నేను మీ సంచారి గారికి. మేము కోరికోడ నుంచి బైక్ రెంటల్ తీసుకున్నాం. ఇదే మా బైక్ చూస్తున్నారుగా. ఈ బైక్ తీసుకొని మేము వయనాడికి ఆన్ రూట్లో కల్పెట్ట రోడ్ నుంచి వెళ్తున్నాము. చూస్తున్నారుగా, మేము వెళ్తున్న దారిలో ఒక వాటర్ ఫాల్ చాలా బాగుంది కదా. ఆ పైనుంచి వాటర్ ఫాల్ ఇంకొక టైర్ ఉంది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఒకవేళ కనపడితే మీకు చూపిస్తాను. ఇలా కిందికి ఫ్లో అవుతుంది. ఈ కొండ మేము ఎక్కడ స్టార్ట్ చేసాం, ఒక 20 minutes స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా పైకి ఉంది. చాలా బాగుందండి, చూడండి. సో వాటర్ ఫాల్ చూసుకొని మేము ఈరోజు డే 1 ఎటనరీ ఏంటంటే లక్కీ వ్యూ పాయింట్, తుషార్గిరి వాటర్ ఫాల్స్. దాని తర్వాత మేము మడ్డీ బూట్స్కి వెళ్ళి జిప్ లైన్ చూసుకొని టీ ఎస్టేట్స్ చూసుకుంటామండి. వాయనాడ్లో ఉన్నటివి. మా శనిహార రిసార్ట్ లక్కీ వ్యూ పాయింట్ నుంచి 500 meters దూరంలో ఉందండి. సో వెళ్ళే దారిలోనే మనకి లక్కీ వ్యూ పాయింట్ వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇదే లక్కీ వ్యూ పాయింట్. ఇది కోరికోడ నుంచి వయనాడ్ వెళ్ళే దారిలో ఘాట్ రోడ్లో జస్ట్ వయనాడ్ రీచ్ అయ్యే ముందు మనకి లక్కీ వ్యూ పాయింట్ వస్తుందండి. చాలా వర్షం పడుతుండ వల్ల మనకి వ్యూ పాయింట్ సరిగ్గా కనిపించట్లేదు. ప్లస్ ఇక్కడ హెయిర్ పిన్ బెండ్లు ప్రాపర్గా కనిపిస్తాయి ఈ వ్యూ పాయింట్ నుంచి. అది కూడా మనకి కనిపడలేదనే చెప్పచ్చు, రెయిన్ వల్ల. వర్షం పడుతున్న వల్ల మేము తొందరగా మా రిసార్ట్కి వచ్చేసాం. సో మా రిసార్ట్లో మేము రిఫ్రెష్ అయిపోయి లంచ్ చేసుకొని బయటకు వచ్చి చూస్తే ఇంకా వర్షం పడుతుంది. మా ఫస్ట్ ప్లాన్ తుషార్గిరి వెళ్ళాలనుకున్నా కానీ ఆ 35 kilometers ఘాట్ రోడ్ కాబట్టి తుఫాన్ వల్ల మేము క్యాన్సిల్ చేసుకున్నాం. అందులో వాటర్ ఫ్లో కూడా ఎక్కువ ఉంది వాటర్ ఫాల్లో. అది కూడా ఒక రీజన్ వల్ల మేము ఆ రోజు అది క్యాన్సిల్ చేసి మడ్డీ బూట్స్ మిగతా వాటికి వెళ్ళిపోయాం. మడ్డీ బూట్స్కి వచ్చాము వయనాడ్లో. చూస్తున్నారు కదా, బాగా వర్షం ఫ్రెష్ అందుకే మేము మా జిప్ లైన్ సవారీని ఆఫ్ చేసుకొని మేము ఇప్పుడు బాణాసుర డ్యామ్కా ఎక్కడికా వెళ్దామని చూడాలి. ఫస్ట్ మేము రూమ్కి వెళ్ళి డిసైడ్ అవుతాం. ఈరోజు విపరీతంగా వర్షాలు పడిపోతున్నాయి. ఫ్రెండ్స్ అందరూ ఏంట్రా మన కర్మ ఎలా ఉంది అనుకుంటా ఉన్నారు. సరే, ఇంకేం చేద్దాం. టీ ఎస్టేట్ చూసుకొని మా రిసార్ట్కి రిటర్న్ అయిపోయాం. వర్షం ఇంకా పడుతుంది. స్లైట్గా తగ్గిండడం వల్ల మేము స్విమ్మింగ్ చేసేసి డే అంతటితోటి మేము ఎండ్ చేసేసాం. గుడ్ మార్నింగ్ గాయ్స్, దిస్ ఈస్ డే 2 అండ్ సంచారి ఆర్కే ఫ్రమ్ శనిహార. శనిహారలో మేము మార్నింగ్ టిఫిన్ కాంప్లిమెంటరీ కాబట్టి కాంప్లిమెంటరీ తినేసి మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి. స్టార్ట్ అయిపోయిన ఫస్ట్ మేము అనుకున్నది 900 కండి. ఎందుకంటే అది వీకెండ్స్లో చాలా క్రౌడెడ్గా ఉంటుంది కాబట్టి మార్నింగ్ 9 o'clock వల్ల అక్కడ రీచ్ అయిపోవాలని స్టార్ట్ అయిపోయాం. ఇది 900 కండి వెళ్ళే దారిలో చాలా టీ ఎస్టేట్స్ వస్తాయండి, చాలా ఎంజాయ్ చేయొచ్చు. దాని తర్వాత దాని నుంచి ఓ 10 kilometers డిస్టెన్స్లో సూచిపారా వాటర్ ఫాల్స్ వస్తుంది. దాని తర్వాత ఎన్నూరు హార్టికల్చర్ కొంచెం చూపించే విధంగా అన్నీ ఉంటాయి. అది చూసుకొని కూడా లేక్ చూసుకొని మనము 900 కండికి వచ్చేసాం. ఇది జంక్షన్ అండి. ఈ జంక్షన్ నుంచి మనము జీప్ని హైర్ చేసుకోవాలి. పర్ జీప్ 2000, 5 persons పడతారు కాబట్టి మనం షేర్ చేసుకొని ఎక్కచ్చు. చాలా ఆఫ్ రోడింగ్ ఉంటుంది, అడ్వెంచరస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది రైడ్. చాలా కష్టపడవచ్చు. ఇక్కడ 900 కండీస్లో యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయంటే బిగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఉంది, స్మాల్ గ్లాస్ బ్రిడ్జ్ ఉంది, మౌంటైన్ స్వింగ్ ఉంది. ఇంకా అడ్వెంచర్ యాక్టివిటీస్ అంటే ఇండోర్ క్రికెట్ అని, ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అని అవన్నీ ఉన్నాయి. మీరు చూసుకోవాలంటే చూసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ మెయిన్ అట్రాక్షన్ మాత్రం బిగ్ గ్లాస్ బ్రిడ్జ్. అది మాత్రం చూసుకోండి. లొకేషన్ చాలా బాగుంటుంది, వ్యూ పాయింట్. వచ్చేసామండి. ఇదే బిగ్ గ్లాస్ బ్రిడ్జ్. ఇదే సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అండి, ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్. చూస్తున్నారు కదా, ఇదే వ్యూ పాయింట్. అదిరిపోయింది కదండి. షూస్ ఇప్పేసి చెప్పులు ఇప్పేసి నడవాలి. కింద చూస్తే అసలు ఏం కనిపించదండి. ఎంత క్లీన్గా ఉంటుందంటే మీరు గాల్లో నడిచినట్టు ఉంటుంది. మేము వచ్చినప్పుడు రెయినీ సీజన్ కాబట్టి ఎలాగో మా అదృష్టం బాగుండి ఆ రోజే మేఘాలు తగ్గాయి, వర్షం తగ్గింది. అందుకే చాలా బాగా ఎంజాయ్ చేసాం 900 కండి ఈ గ్లాస్ బ్రిడ్జ్ని. ఆ వ్యూ పాయింట్ మాత్రం మెస్మరైజింగ్ అండి. క్యూలో నిలబడాలి, చాలా క్రౌడెడ్గా ఉంది. మన టైం వచ్చినప్పటికీ వాళ్ళే ఫొటోస్ తీస్తారు. త్వరగా ఫొటోస్ తీసుకోవాలి కాబట్టి మీరు ఎంత త్వరగా ఎంత మంచి ఫోటోలు తీసుకోవాలో తీసుకొని మీరు ఎంజాయ్ చేసి వచ్చేయండి.
900 కండి నుంచి మీరు బయటకు వచ్చినప్పుడే అక్కడి నుంచి 10 కిలోమీటర్స్ దూరంలోనే మీకు సూచీపారా వాటర్ ఫాల్స్ ఉంటుందండి. ఇదే సూచీపారా వెళ్ళాల్సిన వాటర్ ఫాల్స్ కల దారి ఎంత బాగుంది చూడండి. అన్ని టీ ఎస్టేట్స్ నుంచి అక్కడి నుంచి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, మేము వచ్చేసరికి సూచీపారాకి 2 PM అయిందండి. చాలా పిచ్చగా ఆకలేస్తుంది కాబట్టి మేము కేరళ స్టైల్ నాన్ వెజ్ మీల్ తీసుకున్నాము. చేపతో కూడినది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేసిన తర్వాత మేము సూచీపారా స్టార్ట్ అయిపోయాం. ఇదే దారి సూచీపారాకి వెళ్ళాల్సింది. మనిషికి 60 రూపీస్ పడుతుందండి. ఈవినింగ్ 5 o'clock వరకే ఉంటుంది. ప్లస్ ఓన్లీ 2500 మెంబర్స్కి మాత్రమే అలౌ ఉంటుంది. దాని తర్వాత వస్తే మీ అన్లక్కీ అండి. తర్వాత టికెట్స్ లేవు, ఎన్నికి వెళ్ళిపోమంటారు. కానీ సూచీపారా మాత్రం చూడదగిన ప్లేస్ అండి. ఖచ్చితంగా చూడాలి వయనాడుకి వస్తే. కొంచెం దూరం ట్రెక్కింగ్ ఉంటుంది, 1.5 kilometer వరకు. 1.5 kilometer తర్వాత మీరు సూచీపారా వాటర్ ఫాల్కి చేరుకుంటారు. దిగేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందని, కానీ ఎక్కేటప్పుడే సినిమా కనపడుతుంది. కానీ వర్త్ ఇట్ అండి. ఆ వాటర్ ఫాల్ చూసి మీరు అక్కడ జలకాల ఆటలు, స్విమ్మింగ్లు, చాలా గేమ్స్ ఆడుకొని రావచ్చు. తర్వాత మీకు అసలు శ్రమే తెలియదు, అంత బాగుంటుంది. మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్లో ఉంటుంది కాబట్టి అసలు మీకు ఫారెస్ట్, నేచర్ సౌండ్స్ తప్ప, ఆ వాటర్ ఫాల్ సౌండ్స్ తప్ప ఏముండవు. చూస్తున్నారు కదా, ఇది సూచీపారా వాటర్ ఫాల్. అది మనము కల్కట్టా నుంచి 11 kilometers. ఇది 900 కండి పక్కనే ఉంది. 900 కండి నుంచి 2.5 kilometers. హైట్ ఇంకా 70 meters పడుతుంది. మాన్సూన్స్ కాబట్టి వాటర్ ఫాల్ చాలా చాలా ఫోర్స్గా వస్తుంది. నార్మల్గా అయితే మనము దగ్గర కూడా వెళ్ళచ్చు. కానీ ఇప్పుడు ఎక్కువ వాటర్ ఫాల్ ఉంది కాబట్టి మనం దూరం నుంచే ఇది న్యాచురల్గా సో చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది ఎన్నూర్ అనేది ట్రైబల్ డెవలప్మెంట్ కోసం షెడ్యూల్ ట్రైబల్స్ మెయింటైన్ చేసేది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం కూడా కొన్ని సహాయం చేస్తుంది. అక్కడ చాలా ఆర్ట్ ఫామ్స్, ఫుడ్ ఫెస్టివల్ జరుగుతాయి. దాని పక్కనే పూకోడ్ లేక్ ఉంది. పూకోడ్ లేక్లో మనం బోటింగ్, ఈవినింగ్ టైంలో చేయాల్సిన ఫన్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. లాంగెస్ట్ జిప్ లైన్ ఇది వయనాడ్లో ఉన్నది. ఇప్పుడు మేము నెక్స్ట్ బుక్ చేసాము. 1.5 hourలో మేము వెళ్ళగలం అక్కడికి. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఆ లాస్ట్ అక్కడ దాకా వెళ్తుంది. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది సైకిల్ది. మనము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సైకిల్ది. ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ వరకు సైకిల్, మళ్ళీ 2 and 4 అనమాట. 2 and 4కి 450 రూపీస్. అదే జిప్ లైన్కి అయితే 350 రూపీస్ 2 and 4. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ కరెక్ట్ ఈ పాయింట్లో మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ ఇక్కడికి వస్తారు, ఈ కిందికి. సో మేము
జిప్ లైన్ చూసుకొని ఇంకా రిసార్ట్కి వచ్చేసి రిలాక్స్ అయిపోయాం. డే 2 అంతటితోటి ఎండ్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ గాయస్. డే 3. ఈరోజు మా ఎటర్నరీలో బాణాసుర సాగర్ డ్యామ్ ఉంది. నెక్స్ట్ మీన్ముట్టి చూసుకొని మేము డే అంతటితో ఎండ్ చేసేస్తాము. ఇదే బాణాసుర డ్యాము. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఐ లవ్ వైనాడ్ సైన్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు తెప్పలో వెళ్ళొచ్చు, బోట్లో వెళ్ళొచ్చు. అలాగే ఫన్ యాక్టివిటీస్ అంటే జిప్ లైన్ ఉంది ఇక్కడ. ఎంట్రన్స్ టికెట్ 50 రూపీస్ పర్ అడల్ట్. ఫోటోగ్రఫీ అయితే 40 రూపీస్. వీడియోగ్రఫీ అయితే 1000 రూపీస్. సో ఇదేనండి బాణాసుర డ్యామ్. చూస్తున్నారు కదా, ఇలా స్లోప్గా ఉంటుంది. ఎంత వాటర్, క్లౌడ్స్ సీనరీ ఎంత బాగుంది చూడండి. ప్లెజెంట్గా ఉంది. ఈరోజు వర్షం పడబోద్దు అనుకున్నాం, కానీ వర్షం పడలేదు. చూడండి క్లౌడ్స్. లొకేషన్ ఎదిరిపోయింది. నెక్స్ట్ బోటింగ్కి వెళ్తాం. సో బాణాసుర డ్యామ్ చూసుకొని అక్కడి నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలోనే మీన్ముట్టి వాటర్ ఫాల్ ఉంది. చాలా చూడవలసిన ప్లేస్ ఇది. చాలా పెద్ద వాటర్ ఫాల్ కూడా, చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు. డిస్టెన్స్లోనే ఉంది. ఇది 3 టైర్ వాటర్ ఫాల్. ఇంకా మాన్సూన్లో సూపర్గా వాటర్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇటు అది ఫస్ట్ టైర్. ఇక్కడ నుంచి ఈ కొంచెం డిస్టెన్స్ 200 మీటర్స్ వరకు ఫస్ట్ టైర్. ఇలా కింద వరకు ఇక్కడ నుంచి మనకు కనిపించదు. యాక్చువల్గా అటు వెళ్ళాలంటే ట్రెక్కింగ్ చేయాలంట, చాలా దూరం అది. ఇది సెకండ్ టైర్. ఆ కిందకి వెళ్తే థర్డ్ టైర్. 3 టైర్ వాటర్ ఫాల్ చాలా పెద్దది. అలా మనం వెళ్ళాలంటే కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి. 3 వేస్ ఉన్నాయి, కానీ టికెట్ ఇచ్చే వేలోనే రావాలి. మళ్ళీ వెళ్ళే వేలో మీకు టికెట్ అడుగుతారు కాబట్టి పర్ పర్సన్ 50 రూపీస్. మీరు టికెట్ తీసేసుకొని డైరెక్ట్గా వచ్చేయండి. చాలా బాగుంటుంది. ఈ లొకేషన్ చూస్తున్నారు కదా, మొత్తం డీప్ ఫారెస్ట్లో. ఇది వన్ ఆఫ్ ది చూడదగిన ప్లేసెస్. ఇది బాణాసుర డ్యామ్కి వస్తే మీరు 1 డే ట్రిప్ లాగా ప్లాన్ చేసుకోండి. ఒక పిక్నిక్ లాగా బాణాసుర డ్యామ్లో యాక్టివిటీస్ ఉన్నాయి. యాక్టివిటీస్ చేసేసుకొని ఈ ఈవినింగ్ నుంచి 5 o'clock క్లోజ్ అవుతుంది. ఇది 2 o'clock లంచ్ చేసి ఇక్కడికి వచ్చేస్తే మీరు ప్రశాంతంగా మీ ఫ్యామిలీతో గడపచ్చు. సూపర్ ప్లేస్ అండి. అస్సలు ట్రెక్కింగే లేదు. సింపుల్గా 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్డు. అలా నాకు అలా వచ్చేస్తే మీరు ఇలా ఇక్కడ లిటర్ చేయకండి. లిటర్ చేయకుండా ఇక్కడ హోటల్స్ ఉన్నాయి. హోటల్స్లో తినేసి మీరు జాగ్రత్తగా వచ్చేసి రెస్పాన్సిబుల్గా చూసుకొని వాటర్ ఫాల్ని ఎంజాయ్ చేసి. మళ్ళీ చూస్తున్నారు లైట్ అయిపోయి లైట్ ఎందుకు లాస్ట్ లైట్ వేసినట్టు వేసినారు.
న్యాచురల్గా ఫామ్ అయిన వాటర్ పూల్ ఇది, స్విమ్మింగ్ పూల్ లాగా. సో మనం ఇక్కడ దిగి ప్రశాంతంగా మనము స్విమ్మింగ్ చేసుకోవచ్చు. కానీ జాగ్రత్తగా ఉండడానికి ఆ రోప్స్ కట్టారు చూడండి, మనము కొట్టుకోకుండా ఉండడానికి. చాలా బాగుంది. స్టార్ట్ అవుతుంది వాటర్ ఫాల్. మనము ఏ టైర్లోకైనా వెళ్ళచ్చు. అన్ని దారులు యాక్సెసిబుల్, అన్ని దారులు యాక్సెసిబుల్. అవుట్ పై నుంచి కూడా తీయచ్చు, మధ్యలోంచి మధ్య తీయవచ్చు, లేకపోతే మనం వచ్చిన దారిలోంచి లాస్ట్ సైడ్ అది ఆ లాస్ట్ సైడ్ కూడా చూపించచ్చు. మరి పైన చూస్తున్నారు కదా, అది చాలా డేంజరస్ ఉన్నట్టు. కానీ అక్కడికి వెళ్ళడం నిషేధం. ఎవరైనా తీసుకొని వెళ్తారు, గైడ్ని తీసుకొని వెళ్తే అతను కూడా మనకి ఎక్కడ దిగాలి, ఎక్కడికి కూర్చో అదంతా మనకి ప్రాపర్గా చెప్తాడు. ఇక్కడికి వస్తే ఇది న్యాచురల్గా ఫామ్ అయిన వాటర్ ఫాల్ లాగా. డేంజర్ ప్లేస్లలో ఇలాగ పోలీస్ ఉంటారు. మనకి జాగ్రత్తలు చెప్తారు. వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు బట్టి మనము జాగ్రత్తగా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మన పిక్నిక్ స్పాట్ సూపర్ ఇంకా. వేరే రూట్ ఉంది, చెప్పాను కదా గైడ్ని తీసుకురావాలని. అది చాలా కష్టమైన రూట్, కానీ మేము అక్కడికి వెళ్ళలేదు. కానీ ఇక్కడ నుంచి అది ఫస్ట్ టైర్. మేము ఇందాక మనం స్విమ్మింగ్ పూల్ చూసాం కదా, సెకండ్ టైర్. మనం ఎంటర్ అయినప్పుడు వచ్చింది థర్డ్ టైర్. సో మీన్ముట్టి చూసుకొని మేము అక్కడి నుంచి వచ్చేసామండి. వచ్చే దారి చూసారు కదా, అంతా టీ ఎస్టేట్స్ నుంచి ఉంటుంది. అలా చూసుకొని మేము వచ్చే దారిలో ఇంకొక జిప్ లైన్ ఉంది, అది మడ్డీ బూట్స్ అని. ఇది లాంగెస్ట్ జిప్ లైన్ కాదు, కానీ పర్లేదు, ఎంజాయ్ చేయొచ్చు. సో గైస్, చేస్తున్నాను జిప్ లైన్, చూస్తున్నారు కదా, జిప్ లైన్. గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఇస్ డే 4. సో డే 4 మా ఎటర్నరీలో చమ్రా పీక్ మరియు ఎడక్కల్ కేవ్స్ రెండు ఉన్నాయి. మేము వెళ్ళింది రెయినీ సీజన్లో కాబట్టి ఫుల్గా వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల మమ్మల్ని అలౌ చేయలేదు చమ్రా పీక్కి. అందులో మేము ఎడక్కల్ కేవ్స్ వెళ్ళాలనుకున్న రోజు కూడా మండే వచ్చినందువల్ల ఆ రోజు హాలిడే ఉంది. మీరు కూడా ప్లాన్ చేసుకునే ముందు చూసుకొని వెళ్ళండి. ఎడక్కల్ కేవ్స్లో ఆర్ట్ వర్క్, కేవ్ మీద డ్రాయింగ్స్ చాలా బాగుంటాయండి. లైట్గా ట్రెక్ ఉంటుంది, 500 మీటర్స్, బాగుంటుంది, చూసుకోవచ్చు. సో దాని తర్వాత మనం కోరికోడ్ బీచ్కి వచ్చేసామండి.